హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే రిలీజ్ అయింది రోమాంచకం సినిమా తాలూకా ట్రైలరు. రోమాంచకం బ్లాక్ చేస్తా. అది దాని ముందు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్లో పాటలు మంచి వైబ్ క్రియేట్ చేసాయి, మంచి మెలోడియస్ ట్యూన్స్. అవి చాలా కాలం తర్వాత ఒక ప్యూర్ సైంటిఫిక్ మెలోడీస్ బయటకు రావడం జరిగింది ఈ మధ్య. అలాగే మన చెన్నై లవ్ స్టోరీలో కూడా మణిశర్మ గారు చేసిన పాటలు ముందుగా రిలీజ్ అయ్యి ఆ సినిమా చాలా మంచి వైబ్ని, మంచి ఫీల్ని క్రియేట్ చేసాయి. అవి సినిమా సక్సెస్కి, సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి చెన్నై లవ్ స్టోరీకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అలాగే ఈ రోజున ఈ రోమాంచకం సినిమాకు కూడా వైభవ్ వాసుకి అనే నూతన సంగీత దర్శకుడు చేసిన పాటలు మంచి అట్రాక్షన్ తీసుకొచ్చింది సినిమా మీద. అండ్ సినిమాలో కూడా చేస్తున్న నటీనటుల్లో సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్తో డైరెక్టర్గా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి మొన్న మంచి పేరు తెచ్చుకుని తర్వాత మళ్ళీ మన గోదావరి గట్టు పైన కూడా చాలా రీజనబుల్ క్రెడిట్ సంపాదించుకున్నాడు హీరోగా. అండ్ అలాంటి హీరోని సెలెక్ట్ చేసి ఒక యంగ్ హీరోని, ఒక భద్రకాళి లాంటి, ఆ భద్రకాళి అన్నదానిలోనే అంత హెవీనెస్, పవరు, ఫోర్స్ ఉన్నాయి. ఆ అమ్మవారిలోనే ఆ భద్రకాళి అంటే ఆ గ్రేట్నెస్ ఉంది. అలాంటి ఒక బ్యానర్ నుంచి ఒక యంగ్ హీరోని వాళ్ళు సెలెక్ట్ చేసి సినిమా చేస్తున్నారంటేనే ఆ సినిమాకి ఒక మంచి అట్రాక్షను. అలాగే కొత్త దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటువంటి కథని, అంటే రోమాంచకం అంటే మామూలుగా మనం రోమాలను ఎక్కబొడుచుకుంటాయి అంటాం, అది రోమాంచకం కాదు, బట్ కొత్తగా ఉంటుంది. ఏదో రోమాంచితం అంటే డ్రాప్ అయిపోతున్నది కాబట్టి రోమాంచకం అంటే కొంచెం లెవెల్ సౌండ్ ఉంటుందనే ఉద్దేశంతో రోమాంచకం అని మేము మార్చామని చెప్పి డైరెక్టర్ చెప్పడం జరిగింది. సరే, కొత్తగా ఎవరో ఒకరు మాటలు పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయని మాయబజార్లో ఘటోద్గజుడు చెప్పినట్టు ఆయనకు కూడా ఒక వీరతాడు వెయ్యాలి కూడా. కాబట్టి రోమాంచకం అనే టైటిల్తో ఇప్పుడు ఆ సినిమా బయటకు వస్తున్నది. సుమంత్ ప్రభాస్ అండ్ 8 వసంతాలు మ్యాడ్ సినిమాతో మంచి 8 వసంతాలు ముఖ్యంగా మంచి యాక్ట్రెస్గా మంచి పేరు తెచ్చుకున్న అనంతిక ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేయడం. అండ్ యంగ్ టీం అంతా ఈ సినిమాలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య అంటే ఈ రోజున ఉన్న ట్రైలర్లోనే మనకు కనిపిస్తుంది, వాడు పెట్టిందే డేటింగ్ యాప్ హీరో కాబట్టి ఫాదర్ కూడా తిడతాడు, అదేనా పని, అదేనా నీ వ్యాపారం అంటే. అది సర్వీస్ ఇండస్ట్రీ, ఈ రోజున అది పెద్ద సర్వీస్ ఇండస్ట్రీ డేటింగ్ యాప్ అన్నది. మాత్రం మేనేజ్ చేయవాడు డాడీ, నేను పెద్ద స్టార్ట్అప్ కంపెనీ మేనేజ్ చేస్తున్నా. ఏదో బ్రోకర్ యాపేనా అమ్మాయిలు అబ్బాయిలు కలిపేది? మామూలు కాదు, వెరీ వెరీ అంటే చాలా మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ అండ్ మోస్ట్ యాక్సెప్టెడ్ అక్రాస్ ది కంట్రీ డేటింగ్ యాప్ అన్నది. దానిలో చాలా గొడవలు జరుగుతున్నాయి, గందరగోళాలు జరుగుతున్నాయి. అలాంటి గందరగోళంలోనే ఈ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ఒక ట్రెండింగ్ ఆ ఫాలోయింగ్ ఉన్న ఆ యాప్ మీద స్టార్ట్ అయిన స్టోరీ. అండ్ దాంట్లోనే బ్రేకప్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ బ్లాక్ చేసుకోవడాలు, ఇవన్నీ ఇప్పుడు ప్రెసిడెంట్ జెన్జీలో జరుగుతున్న వ్యవహారం. ఇదంతా కూడా కొన్నాళ్ళు రిలేషన్షిప్ అని అది కూడా ఉంది ఇందులో. ఆ రిలేషన్షిప్లో కొన్నాళ్ళు తిరగడం, తర్వాత మళ్ళీ ఒకరితో ఒకళ్ళు గుడ్ బై చెప్పుకోవడం, కటిఫ్ చెప్పుకోవడం, ఫోన్లు బ్లాక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఈ రోజున సొసైటీలో చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. దానివల్ల బోల్డ్ గందరగోళాలు క్రియేట్ అవుతున్నాయి. అండ్ అదొక పద్ధతి అయిపోయింది సొసైటీలో. కాబట్టి ఈ రోజున వాటన్నిటికీ కూడా మంచి సినిమాలో అవి చూసినప్పుడు చాలా వాటి ఐడెంటిటీ ఉంటుంది. అండ్ సొసైటీలో జరుగుతున్న వాటిలన్నిటికీ అది ఒక రిఫ్లెక్షన్గా సినిమాలో కనిపిస్తుంది. కాబట్టి యూత్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ జెన్జీ యూత్ కాకుండా ఎల్డర్ జనరేషన్ ఏమున్నారో వాళ్ళు ఇది వింటున్నారు, వాళ్ళు కొన్ని పిల్లల ద్వారా కొన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న కథ. అండ్ టోటల్గా ఆ సినిమా టోటలీ ఎంటర్టైన్మెంట్గా ఒక లవ్ స్టోరీ జరగడం, అది ప్రెజెంట్ ట్రెండ్స్ మీద అవ్వడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. అండ్ దానిలో డైలాగులు అంటే మంచి డైలాగులు రాశాడు డైరెక్టర్. దాంట్లోని రూయిన్డ్ మై కెరీర్ అంటే రెయిన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారా అని. యూ రెయిన్డ్ మై లైఫ్ అన్వేష్, ఐ హేట్ యు. వర్షంలో ఏం చేద్దాం అనుకున్నారా?
ఏదో పాత జోక్ ఉన్నది, ఇష్కి రాస్తే మే చలనా బహుత్ ముష్కిల్ హై అంటే అర్థం ఏంటరా తెలుగులో అంటే ఇసుకలో నడవడం చాలా కష్టం అని చెప్పాడంట ఎవడో. అలాంటి డైలాగ్ అది. యు రూయిన్డ్ మై లైఫ్ అంటే రైల్లో ఏం చేస్తారా అని అడుగుతాడు ఫ్రెండ్లో. ఇలాంటివన్నీ బాగా పేలుతాయి థియేటర్లో. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పంచ్ డైలాగులు, ఇటువంటి జోక్స్, వీటన్నిటిని కూడా జనరల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే సినిమాలుగా ఈ రోజున చాలా హిట్ అవుతున్నాయి. మనం లిటిల్ హార్ట్స్ చూసాము, తర్వాత ఏమో రాజు వెట్స్ రాంబాయ్ చూసాము లవ్ స్టోరీస్లో. ఇది కాకపోతే ఇది సీరియస్ ట్రీట్మెంట్ కాదు, ఇది ఒక ఎంటర్టైనింగ్గా హ్యూమరస్గా వెళ్ళేది కాబట్టి ఆడియన్స్ కూడా చాలా లైట్ వెయిన్గా కూర్చున్న 2-2.5 గంటల సేపు చాలా మైండ్కి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. డిలైట్ఫుల్గా, ఆనందంగా, ఆహ్లాదంగా, వినోదభరితంగా సినిమా అంతా ముందుకెళ్తుంది. అండ్ దాంట్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ డైలాగ్ కూడా మదర్ చెప్పి ఎవరి దగ్గర ఏదో నిరూపించడానికో లేకపోతే ఎవరినో నమ్మించడానికో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకని తల్లి చెప్పే డైలాగ్ ఉందే, ఎవరికో ఏదో నిరూపించుకోవాలని మాత్రం నిన్ను నువ్వు మోసం చేసుకో. అది జనరేషన్ టోటల్ ఈ జనరేషన్ని అడ్రస్ చేసే. ఎందుకంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవడం, ఎదుటి వాళ్ళతో మ్యాచ్ అవ్వడం కోసం ట్రై చేసుకోవడం, ఇవన్నీ కూడా. అయితే దీనికి టోటల్గా కాంట్రరీగా ప్యారలల్గా సుమంత్ ప్రభాస్ లైఫ్ ఉన్నది. తను చిన్నప్పటి నుంచి ఎంత రియాలిటీస్లో పెరిగాడు, ఎలాంటి రియాలిటీస్లో ఎదిగాడు. అండ్ దాని పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగ గారు అంత ప్రపంచాన్ని గడగడలాంటి సినిమా ప్రపంచాన్ని, బాలీవుడ్నే షేకాడిస్తున్న ఒక అతిపెద్ద దర్శకుడు ఈ రోజున ఆయన ఈ కథ విని ఇలాంటి కథ తీయాలి అని చెప్పి తనంతట తనే సుమంత్ ప్రభాస్ని నేను కథ విన్నాను నువ్వు కూడా వినని చెప్పి, ఎంత అసలు ఒక పెద్ద పర్వతం ముందు చిన్న గులకరాయి లాంటి వాడు సుమంత్ ప్రభాస్. బట్ ఆయన మనస్ఫూర్తిగా డౌన్ టు ఎర్త్ వచ్చి నేను నీకోసం ఒక కథ విన్నాను అని చెప్పడంలో ఎంత ఆనెస్టీ, ఎంత ట్రాన్స్పరెన్సీ, ఎంత ఒక నిజాయితీ ఉన్నాయంటే చాలా ముచ్చట అనిపించింది అనమాట ఆ సంఘటన విన్నప్పుడు. అండ్ కథ విని డైరెక్టర్ చెప్పిన కథని డైరెక్టరు అంత బాగా చెప్పి వేణుగోపాల్ రెడ్డి వాళ్ళని ఒప్పించడం అన్నది అందులో చాలా పెద్ద విషయం. అయితే వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే నిన్న స్టేజ్ మీద రోమాంచకం ట్రైలర్ రిలీజ్ స్టేజ్ మీద కూడా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. అండ్ నా ఇంటర్వ్యూలో ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాత, ఈ సినిమా నిర్మాత కూడా చెప్పడం జరిగింది, మేము ఎలాగ రాయలేము అలాంటి కథ, అలాంటి హ్యూమరు, అలాంటి కామెడీ మేము రాయలేం కాబట్టి చెప్పిన దర్శకుడు కథని ప్రమోట్ చేయడం, చెప్పిన కథని తెర రూపం కల్పించడం అన్నది మేము కోరుకున్నామని దాంట్లో కూడా ఎంతో ఆనెస్టీ ఉంది. రియల్లీ వాళ్ళిద్దరూ కూడా ఆ విషయంలో దే ఆర్ ద మోస్ట్ కమెండబుల్ పర్సనాలిటీస్, బోత్ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రణయ్ రెడ్డి వంగ గారు. సరే, వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు, ఒక ఊరు వాళ్ళు. ఏదైనప్పటికీ కూడా వేణుగోపాల్ రెడ్డిని ఎంకరేజ్ చేయడం కోసం, ఆయన ఎంకరేజ్ చేయదగ్గ కథ చెప్పడం అందులో మెరిట్. ఎవరిని పడితే వాళ్ళు ఎంత స్నేహితులు అయితే మాత్రం ఎంకరేజ్ చేయరు కదా. చాలా ఈ కథలో ఈ సినిమా వెనకాతల చాలా ఆనెస్ట్ అప్రోచ్, చాలా ఒక నిజాయితీ గల ఒక మంచి అపురూపమైన ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ జరిగింది. అండ్ కథను కూడా వాళ్ళు ఎంతో అనంతిక కూడా నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మంచి కథ, మంచి ఫీల్ ఉన్న కథ అండి. ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు దిస్ ప్రెజెంట్ జన్జీ కాబట్టి, వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని బాగా ఎంజాయ్ చేశారు, అడాప్ట్ చేసుకున్నారు దాన్ని. ఒక 6 నెలలు దీని మీద వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ చేత హోంవర్క్ చేయించాడు. ప్రతి సీను, ప్రతి రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, యాక్షన్, ఎవ్రీథింగ్ దాన్ని చాలా సైంటిఫిక్గా సినిమాని వాళ్ళు చేయడం జరిగింది. కాకపోతే నాకు ఎక్కడ అనిపించిందంటే, అసలు సందీప్ రెడ్డి వంగ అంటే పులుల్ని సింహాల్ని వేటాడేలాంటి ఒక అలాంటి కమర్షియల్ పెద్ద బ్యాండ్విడ్త్ ఉన్న సినిమాలు చేసే డైరెక్టర్గా ఇండియన్ ఇండస్ట్రీలో ఈ రోజున సందీప్ రెడ్డి వంగకు ఉన్న ఇమేజ్ మామూలుది కాదు. జైగాంటిక్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ ఈ రోజున ఆయన. అండ్ ప్రణయ్ రెడ్డి వంగ ఆయన వెనకాతలు ఉండి సందీప్ ప్రాజెక్టులకి ఆయన ఎంత మెటిక్యులస్గా, ఇమ్మాక్యులేట్గా దాని మీద వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళిద్దరూ పుల్లు సింహాలని వేటాడే ఇద్దరు విలుకాళ్ళు ఈ కుందేలు పిల్లని తీసుకొచ్చి దాన్ని చూసి ముచ్చటపడి మురిసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చేసిన ప్రయత్నంలోనే అసలు అంతా మొత్తం సినిమా అంతా ఉంది. కాబట్టి ఈ సినిమాకి పాటలు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా సందీప్ రెడ్డి వంగ గారే సెలెక్ట్ చేసి కర్ణాటక నుంచి వచ్చాడు అబ్బాయి, సంగీత దర్శకుడు. అండ్ తనకి మంచి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్, అక్కడ మంచి పేరు ఉంది.
ఈ రోజున ఇంకొక మంచి మ్యూజికల్ టాలెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సినిమా ఇది. కాబట్టి 100% ఈ సినిమాకి ఎట్నుంచి ఎటు చూసినా ట్రైలర్ ద్వారా మనం తెలుసుకుంటే అన్ని వైపుల నుంచి పాజిటివ్ ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సినిమాకి. అండ్ హ్యూమరు, లవ్, యూత్, ఎప్పుడైనా ముద్దమందారం నుంచి మనం తీసుకుంటే, అంతకుముందు తేనె మనసుల నుంచి తీసుకుంటే, ఆ సినిమాలన్నీ ఆడియన్స్ తాలూకా దీవెనలు పొందాయి. ఆడియన్స్ ఎంకరేజ్ చేశారు, మంచి సినిమాలుగా సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డాయి. కాబట్టి రోమాంచకం సినిమాకు కూడా అటువంటి ఇమేజ్ వచ్చి, ఈ టాలెంట్ వీళ్ళ కోసం మీరందరూ బాగుపడితే చాలు మాకు అంటున్నారంట వాళ్ళు. సందీప్ రెడ్డి, మాకు స్పిరిట్ ఉన్నది మేము చేసుకోవడానికి, కానీ ఈ సినిమా హిట్ అయితే మీ అందరికీ మంచి బ్రేక్ వస్తుంది, అందరూ మంచి అప్ స్లాట్లోకి వెళ్తారు అని దానిలో కూడా ఒక ఆనెస్టీ ఉంది వాళ్ళకి. వాళ్ళలో కూడా ఆ గుడ్నెస్, మంచితనం, అవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనిలో ఏదో లాభాపేక్షతో దీన్ని కొట్టేసి దీని మీద ఏదో కోట్లు సంపాదించేద్దాం అన్న ఆలోచనతో సందీప్ రెడ్డి వంగ కానీ లేకపోతే ప్రణయ్ రెడ్డి వంగ గారు కానీ వాళ్ళు ఈ సినిమా చేయలేదు. ఆనెస్ట్గా ఈ సినిమాకు మంచి కథ దొరికింది, మంచి టీం దొరికింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, అందరూ కొత్త వాళ్ళు ఈ సినిమా కథలు పనిచేసేవాళ్ళు. కాబట్టి ఈ సినిమాకి ఆడియన్స్ బిగ్ హ్యాండ్ ఇచ్చి, బిగ్ విషెస్ ఇచ్చి ఈ సినిమాకి చాలా పెద్ద సక్సెస్ అందించాలని, అందిస్తారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.